ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని అతనిపై కేసు పెట్టబోతున్నామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే నరేందర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమని నరేంద్ర మోసం చేశారని, ఆయన మోసానికి ఇబ్బందులకు గురై కొండ దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరామని, అంతేగాని కొండ దంపతులు డబ్బులు ఇచ్చారని నరేందర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, కొండ దంపతుల నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామని గుండెంటి నరేంద్ర కుమార్ అన్నారు. naturally అన్ని మాట్లాడింది కాబట్టి ఆ విషయం నేను మాట్లాడకుండా అక్రమ కేసుల గురించి నేను మాట్లాడగలుగుతాను. జమ్మిగుండలో 3 నెలలు అహర్నిశలు కష్టపడి ఆయన భోజనం పెట్టి వడ్డించిన ఏకైక వ్యక్తి ఎవరంటే కత్తెరశాల వేణు. అతను మర్చిపోయి నా ఇంటి ముందర చుట్టాలంటే నా ఇంటి ముందర మంది తాగితే దాన్ని తీసుకొచ్చి పిఏ శివతో చెప్పించి, ఏసీబీ గారు చెప్పించి, సిఐ గారు చెప్పించి నన్ను అక్రమ కేసు పెట్టించి నైట్ అంతా నిలబెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ నిలబెట్టిన ఏకైక ఘనత ఎవరికి వస్తుంది? నన్నపనేని నరేందర్కి వస్తుంది. ఒక విషయం. నంబర్ 2, నేను ఒక ల్యాండ్ కొంటాను, ఒక ల్యాండ్ వాళ్ళకి అమ్ముతా. అతనికి డబ్బులు ఇవ్వాలంటే ఆయనే నాకు తమ్ముడు కిరణ్, ఆయననే కలిసి ఉంటాం. అతను ఇంట్లో పోయి పట్టుకొచ్చి ఆయనతోటి సిబిఐ గారి దగ్గర కేసు పెట్టించి అక్రమ కేసు పెట్టించిన ఘనత ఎవరికంటే నన్నపనేని నరేందర్. మనం అక్రమ కేసులు కొండ దంపతుల మీద విమర్శన చేయడం గొప్ప కాదు. మనం ఎన్నో మనకు అవపడది. మనది మనం ఆత్మవిమర్శన చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. నేను తప్పు చేస్తలేను అనే తప్పుడు ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. అక్రమ కేసులు పెట్టించింది నువ్వు కాదా? బండి కుమారుని లోపలేసి బట్టలు ఇప్పించి కొట్టించింది నువ్వు కాదా? కత్తెరశాల వేణు మీద 2 కేసులు పెట్టించింది నువ్వు కాదా? మన్నెంకల మీద కేసులు పెట్టించింది నువ్వు కాదా? నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడి కొండ దంపతులను విమర్శించే హక్కు నీకున్నదా? నైతిక హక్కున్నదా? కొండ దంపతులు అంటే ఆపదికి చిహ్నం. కష్టాలలో వాళ్ళు ఏ విషయాలలో కానీ వాళ్ళు ఉంటారు. కానీ దయచేసి ఇట్లాంటి మాటలు నీకు శుద్ధములు కావు. నరేందర్ బ్రదరే మాజీ ఎమ్మెల్యే మీ అలా బ్రదర్ అంట. ఎందుకంటే నువ్వు ఆ అర్హత కోల్పోయిన బట్టి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో, చాలా జాగ్రత్తగా మాట్లాడు. కొండ దంపతులను విమర్శించే హక్కు నీకు లేదు. అంటే అక్రమ కేసులు అంటే బికాస్ ఆఫ్ అక్రమ కేసులలో నంబర్ 1 స్థానంలో కేసులు పెట్టించిందంటే కత్తెరశాల వేణు, బండి కుమారస్వామి, మన్నెంకన్న 3 ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. అండర్రేల్ గేట్ ప్రాంతంలో గేట్ ఇది ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ దయచేసి అక్రమ కేసుల గురించి కొండ దంపతులను విమర్శించద్దని మీ అందరి పత్రిక మా అన్నదమ్ముల ముందు నేను పేరున మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్నాడు ఆ బ్రాండీ షాప్ ఆ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా బడోనోడు ఉంటే గిట్టనోడు ఉంటే వాళ్ళు అదే విధంగా చేస్తూ ఉంటారు. చాలా మొదలే గడ్డం యుగంధర్ ఆయన పార్టీ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా చేసుకున్నాడు. అతన్ని తీసుకొచ్చుకొని అతని మీద కేసు పెట్టి ఒక 3 నెలలు జైల్లో ఉంచి రోకల్ బండర్ వేసి కొట్టించే పరిస్థితి వచ్చింది. ఆయన ఒక ఉద్యమకారుడు. ల్యాండ్ ఉన్నట్టయితే సివిల్ ల్యాండ్ కొట్లాడి ఏ రకంగా తీసుకోవాల్సింది ఉండే. తప్పప్పులు ఎవరి అనేది సమస్య కాదు, కానీ ఆయన అది ఘోరంగా కొట్టించి ఇక మన రాజకీయం అంటే నాకు వద్దు బాబు అనే లెవెల్లో ఆయన ఆ విధంగా చిత్తుగా బాధించిన సంఘటన మరవలేని వరంగల్ ప్రజలు. అదేవిధంగా బండి కుమారస్వామి అని
ఒక కోట్ల రూపాయలకు అధిపతి ఆయన. వరంగల్ అందరి నాయకులతో బండి కుమారస్వామి గారు మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు, ఒక ప్రముఖ వ్యాపారవేత్త. అలాంటి వాడిని కూడా ఒక ల్యాండ్ కేసులో ఆయన కొట్టి ఆయన కూడా జైలు పాలు చేసింది. ఒక ఎమ్మెల్యే గారు ఈ విధమైన రౌడీజం చేశారు. అదేవిధంగా దిడ్డి నరేందర్, ఆయనకు కూడా కొన్ని స్థలాలు ఉన్నట్టయితే ఆయన స్థలాలను ఉడగొట్టి ఈయన కబ్జా చేసే ప్రయత్నం చేసి ఆయనతో విరోధం ఇచ్చి ఆయనను కూడా జైల్లో పెట్టిస్తా అంటే ఆయన దెబ్బకి షాక్ అయ్యి అప్పటి నుంచి ఆయన మైండ్ బ్లాక్ అయ్యి సైలెన్స్ అయ్యి ఆయన దూరం ఉన్నాడు. తర్వాత అదేవిధంగా కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చేది. ఫోన్ చేస్తే ఎత్తాడు. ఈ విధంగా చాలామంది చేసింది. అదేవిధంగా భారత్ మెస్ అని ఒకటి ఉన్నది మన దగ్గర. ఆ భారత్ మెస్ అనేట ఆయన మారుతి, ఆయన పేరు భారత్ మెస్లో మారుతి అనే అబ్బాయి. అది ల్యాండ్, అది దానికి దారి ఉన్నది. వెనకది